కార్యముల వల్ల దేవుని వద్దకు వచ్చే మనిషి నిలవడం, కార్యముల ద్వారా విశ్వాసులు స్థిరపడి దేవుడు నిజముగా నాతో ఉన్నారు, నాకేం భయం లేదు, అన్ని విషయాలను మళ్ళీ తిరిగి క్షేమకరమైన పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి వాళ్ళు తీసుకెళ్తారు. ఎలాంటి దేశము? కట్టని ఇండ్లు, పెట్టని పొయ్యలు, నాటని ద్రాక్ష, ఒలివ వనములు ఇవన్నీ ఉన్న దేశము. కణంలో ఏదైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత శాపగ్రస్తుడైన ఇతను మళ్ళా తిరిగి దేవుడు ప్రేమించి అతను దుఃఖంలో ఉండడానికి ఇష్టపడక బానిసత్వం నుంచి విడిపించి పాలితేలు ప్రవేశం చేసి తీసుకొస్తున్నాడు. కానీ వీరు హృదయంలో దేవునికి సూచమలేదు. కార్యములు బట్టి ఆయన వెంబడించిన కానీ హృదయంలో సూచమలేదు. కనుక అనేక మంది మన పితరుల రక్తం మనలో ఉంటుంది కనుక అనేక సార్లు మనము దేవుని స్తుతిస్తూ ఉంటాం, కానీ హృదయం మాత్రం ఆయనకేమో. హృదయంలో నిజంగా క్రీస్తునుంటే ఒక మనుషుడు దేవుని స్తుతిస్తూ దేవుని మీద ఆధారపడినప్పుడు ఆ మనుషులతో దేవుడు ఉంటాడు. దేవునికి ఒక ఉద్దేశం అది. కానీ వారందరూ కూడా తిరుగుబాటు చేసిన వల్ల అరణ్యంలో వారందరూ రాలిపోయినారు. ఎందుకు రాలిపోయినారు? ఏ పాపం చేసిన వారు? ప్రేసోలరా, లోకాస్తులు, మాకు అది కావాలి తిండిపోతాసులు ఇవన్నీ వచ్చి వారి దగ్గరికి. ఆ తర్వాత ఆచారములు, ఇవన్నీ అన్య జనులతో నువ్వు కలవద్దు, నేను నిన్ను ప్రేమించాను, ఆ యొక్క ఐగుప్తు నుండి బయట తీసినాను, వారి ఆచారములు చేయొద్దు, వారితో సహవాసం చేయొద్దు అన్నాడు. కానీ ఎప్పుడైతే మీరు మళ్ళీ వారితో సహవాసం చేసినారో ఆ పాలితేనెలు ప్రవహించే దేశం నుంచి మరలా చెదరగొట్టబడినాడు. దేవుని కార్యములు ఆశ్చర్యములు. దేవునితో ఒక మనుషుడు విశ్వసించగలిగితే సమస్తము అతనికి సాధ్యమే. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయినప్పుడు, ప్రేసల నిత్యము ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఆయన నిన్ను జయశీలుగా చేస్తాడు. ఎరుకో పట్టణం దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చేశారు? ఎరుకో కోటలో కూల్చేశారు. ఏం పెట్టి అది. కానీ ఏం చేశారు? వాళ్ళు స్తుతించారు. దినములకు ఒకసారి స్తుతించారు. 7వ దినమున 7 మార్లు స్తుతిస్తూ ఉంటే కోట గోడలు నీవు నిజంగా దేవుని యందు విశ్వాసం ఉంచి దేవుని సొంతలో శ్రమలో ఇరుకుల్లో నువ్వు స్థితించినప్పుడు నీ ఆటంకాలన్నీ పోతాయి. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ ప్రక్కన దేవుడు నిలబడతాడు. అయితే నువ్వు పిరిగిపడు కాకూడదు. దేవుడు ఉన్నాడు. ఎంతకాలము? నా జీవిత కాలమంతయు, ఏదో ఒక దినము కాదు, ఎంతకాలము? నా జీవిత కాలమంతయు నేనున్నంత కాలము నా దేవుడు నేను కీర్తిస్తాను. అయితే నువ్వు కీర్తించే నేను మన హృదయమును పరిశీలన చేసుకోవాలి. ఎందుకని? నీవు దేవుని స్తుతించే నీ పెదవులు అపవిత్రత ఉండకూడదు. నీ హృదయంలో నువ్వు ఎప్పుడు దేవుని స్తుతిస్తూ ఉంటావో మొదటి హృదయాన్ని వాళ్ళు కనుకనే నువ్వు దేవుని మందిరకు వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా కాపాడుకోవాలి, ప్రవర్తన చూసుకోవాలి. జాగ్రత్తగా ప్రవర్తన పరిశీలన చేసుకున్నప్పుడు ప్రియసోదరా ఆ మనిషి తన భూమిని దున్నుతూ ఉంటాడు. ఆ ప్రతి విషయంలో వాళ్ళు మర్చిపోతారా? ప్రతి మనిషిని కూడా ఆ మహిమలోనికి వెళ్లకుండా శత్రువు ఆటంకపరుస్తూ ఉంటాడు, దెమ్మరిస్తూ ఉంటాడు. ఎందుకని? లోకంలో ఆకర్షణ పెట్టాడు. కనుక ఏ మనిషి అయితే శరీరం జయించగలడో ఆ మనుషుడు దేవునితో ఉంటాడు. అయితే శరీరం జయించాలంటే దేవుని స్తుతించడం నేర్చుకోవాలి, ప్రార్థించడం నేర్చుకోవాలి. ప్రార్థన చేసి నీవు మొదటి నీ హృదయాన్ని పరిశీలన చేసుకుని దిద్దుకోవాలి. దేవుడు ఏమన్నా తెలుస్తున్నా? ఏమన్నాడు? యేసుప్రభువు 17వ అధ్యాయం నేను చెప్పినా తెలుస్తున్నా? ప్రియసోదరా, నేను లోక సంబంధిని కానట్టు వారు కూడా లోక సంబంధం కానప్పుడు లోకంతో నీకు సంబంధం లేదు. యాత్రి కూడా చాలు. యాత్రిలో కానీ సిలువ మాత్రం మోస్తాం. పాట పాడతావు, మోస్తారా? సిలువ మోసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతులు సిలువ ఎంతమంది మోస్తారు? వాస్తవంగా ఎంతకాలం భక్తి చేస్తున్నాం కదా, సిలువ మోసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? పలకం మీద ఎవరు? ఇరుకు మార్గం వీళ్ళు ఎవడు వెళ్తాడా? ప్రేసులరా, కనుక సిలువ మొయ్యాలి. సిలువ మొయ్యకుండా వెళ్ళటానికి అవకాశం. సిలువ మొయ్యటం అంటే ఒక మాట అంటే 10 మాటలు అంటే సిలువ మొయ్యటమా? ఇలా పడాం కదా, ఏం పడారు? నువ్వు గాయపడ్డ ఆ సిలువకు నన్ను చేయొచ్చు, ఆ గాయపడ్డ ప్రక్కకు నన్ను చేయొచ్చు. పాటలు పాటమేనా? హృదయంలో నీవు క్రీస్తు స్థానం ఇవ్వాలంటే దేవుడు ఉన్నాడు, శక్తిమంతుడు. ఆయన నేను వెతకలేదు కానీ ఆయన నన్ను వెతుకుతూ వచ్చారు. నా చిన్న కోపంలో నా పట్ల
అద్భుత కార్యాలు చేశారు కనుక నా జీవితం అంతా ఆయనకు అప్పగించుకుంటాను, ఆయన నాకు ఉంటే చాలు అనే మనస్సు నీకు వచ్చినప్పుడు నిత్యమును దేవుని స్తుతిస్తూ ఉంటావు. ఆ 146 కీర్తన రేపు తెలుస్తున్నా, ఎవరికి యాకోబు దేవుడు సహాయుడుగునో, ఎవడు తన దేవుడనే హోమ మీద ఆశ పెట్టుకున్నో. ఎవరికి సహాయకుడిగా ఉంటాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్న మనుషుడికి ఆయన సహాయకుడు అంటాడు. లోకం మీద ఆశ పెట్టుకున్న మనుషుడికి సాతాను ఆశ్రయంగా ఉంటాడు. దేవుడేమో దీవిస్తాడు, సాతానేమో దిమ్మరిస్తాడు. ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి గాయములు, హేతువులైన గాయములు, ఎవరికి శత్రువుని ప్రేమించాడు. కనుక ప్రేసలారా, ఇశ్రాయేల్ అందరూ కూడా వచ్చినారు కానీ మళ్ళా తిరిగి అద్భుత కార్యాలు చూశారు కానీ లోకాన్ని ప్రేమించారు. అందువల్ల అన్ని జనాంగంతో సహవాసం చేశారు. అన్ని జనాంగం పిల్లలని వీరు చేసుకున్నారు, వీరి పిల్లలు వారికి ఇచ్చారు, వారి ఆచారాల ప్రకారం జీవించారు. నువ్వెంత గొప్ప భక్తుడైనా సరే అన్య జనాంగంతో దేవుని ఎరిగిన ప్రజల దగ్గర నువ్వు కూర్చుంటానికి అవకాశం లేదు. దేవుని ఎరిగిన ప్రజల దగ్గర కూర్చుంటే వారి మీద ఉన్న ఆత్మ నీ మీదకి వస్తాయి. కనుక పరిశీలన చేయి. నువ్వు క్రైస్తవుడే, ఎందుకు పరుగులేలా? నువ్వు వెళ్ళాలంటే దేవుని కలిగి వెళ్ళాలి. నువ్వు అక్కడికి వెళ్తే నీ నోరు తెలిసి క్రీస్తు గురించి చెప్పాలా. ఆయన కోరుకుంది అదే, నిన్ను ప్రేమించిన తర్వాత ఎందుకు కోరుకున్నట్టు తెలుసునా? వెళ్ళయా కష్టపడి సంపాదించుకునే కాదన్నావు, కానీ అన్ని జనాలతో పాటు పరుగులెత్తుతావా? నీ భక్తులు సున్నా పాడైపోతావు. గుర్తుపెట్టుకో, శత్రువుని పాడు చేస్తుంది. కనుకనే నువ్వు ఎవరితో సహవాసం చేయాలి? బ్రతికి ఉన్న వారితో సహవాసం చేయాలి. రక్షింపబడి క్రీస్తుని ఎదుగుతున్న వారి దగ్గర కూర్చొని నేర్చుకోవాలి. నువ్వు అలాంటి భక్తి, అలాంటి ప్రార్థన నీ జీవితంలో లేకపోతే నువ్వెప్పుడు కూడా దేవుడితో ఉండలేవు. ఎందుకు తెలుస్తున్నా? ఏ సమయంలో మనం దేవుడు పిలుస్తాడు తెలియదు, కానీ మనం ఎక్కడ నడవాలి? పాలుతేలు ప్రవహించిన దేశానికి వెళ్ళాలి, శాపగ్రస్తం దేశం. పాలుతేలు ప్రవహించలేక సంతోషకరమైన ఏదైనా నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళా పాలుతేలు ప్రవహించిన దేశానికి తీసుకొచ్చాడు ప్రజల్ని మూసబెట్టి. అక్కడ కూడా వారిని తిరుగుబాటు చేసిన, చెదరగొట్టబడినారు. వారు కట్టుకున్న మందిరం పాడైపోయింది. అప్పుడు మళ్ళా తిరిగి దేవుడే వెతుకుతూ వచ్చినాడు. ఎంతమంది దేవుని వెతికారు? దేవుని ఎంతమందికి సంపాదించుకున్నారు? అంటే మనం సంపాదించుకున్నామా? మన కోసం ఆయన వచ్చాడా? మన కోసం ఆయన వచ్చాడా? ఆయన వచ్చినందువల్ల ఏం చేశాడు? ఆయన వచ్చి మన కొరకు ఆయన రక్తము చిందించి ఆ రక్తంలో మన ప్రతి పాపమును కడిగినాడు. ఎందుకంటే పాపమును కడగకపోతే ఆయనతో ఉండడానికి అవకాశం లేదు. ఆ పట్టణం పరిశుద్ధ పట్టణం, ఆ పట్టణంలోనే ఉండాలంటే ఏం చేయాలా? కడుక్కోవాలా.